US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. జైలు ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు దిగజారిన రాజకీయానికి నిదర్శనం. గత 5 సంవత్సరాల్లో ఈ దిగజారుడు రాజకీయాల వల్ల, ఆర్థిక నేరస్తుల వల్ల జగన్మోహన్ రెడ్డి టీం ఆర్థిక నేరాలు చేయడం మనందరికీ తెలుసు. అలాగే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల వల్ల 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ముఖ్యంగా పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంని ధ్వంసం చేయడం పిన్నెల మనందరం చూసిన విషయమే. వందలాది మంది ఓటర్ల ముందు, అలాగే టీడీపీ పోలింగ్ ఏజెంట్ని గాయపరిచి, అలాగే ఈవీఎంని ధ్వంసం చేయడం మనందరం చూసాం. అలాంటి నేరస్తుడిని వెనకేసుకుని వస్తూ ఆయన్ని కలవటం, మరి ఆయన ప్రోత్సాహంతోనే పిన్నెలలా రెచ్చిపోయాడు. చాలా మందిని హతమార్చాడు కూడా. మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆయన తోట చంద్రయ్య అనే తెలుగుదేశం కార్యకర్తని పీకు కోసి చంపడం మనందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా ఏ మహిళని కూడా టీడీ తరపునే కాదు, ఏ మహిళని కూడా ఈ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేయకుండా బెదిరించడం, అల్లకల్లోలాలు సృష్టించడం మనం చూసాం. అదే సమయంలో మరి ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళిన బోండా ఉమా గారిని మరి ఆయన హత్యాయత్నం చేయడం కూడా తెలిసిందే. మొన్న ఎలక్షన్స్ లో కూడా మంజుల అనే ఆవిడ్ని గొడ్డలతో గాయపరచడం కూడా మనం చూసాం. అలాంటి నేరస్తుడిని పలకరించడం కోసం నెల్లూరు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరూ కూడా గమనించారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాజకీయ కోణంలో ఏం జరిగినా సరే ఫ్యాక్షనిస్ట్ రాజకీయ నాయకులు కానీ, అలాగే హత్యలు కానీ ఇవన్నీ చేసిన వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని క్లియర్గా స్పష్టమవుతుంది. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో ఘోర పరాజయం తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టారు ఆయన అంతసేపు కూడా నేను డబ్బులు వెచ్చించాను జనం మీద, నాకు ఓట్లు వేయలేదు, నన్ను మోసం చేసేసారని పిచ్చి వ్యాఖ్యలతో ఆయన మానసిక స్థితి ఏంటా అని ఆలోచించి చేసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ కూడా రెండోసారి ప్రెస్ని ఎదుర్కొన్నప్పుడు కూడా ఆయన ఆర్థిక నేరస్తు ఆయన పిన్నెల, అలాగే ఫ్యాక్షనిస్ట్కి మారుపేరైన పిన్నెల్ని వెనకేసుకుని వెళ్ళటం, అక్కడ ఆయన వెనకేసుకుని రావటం, అందరూ ఆయన నైజం ఏంటనేది తెలుస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా చాలా మంది సమయం లేకపోయినప్పటికీ సమయం కేటాయించారు జైలు దగ్గర అని చెప్పేసి ములాఖత్కి అవకాశం ఇచ్చారు. సమయం లేకపోయినప్పటికీ అనేది ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అది హోంశాఖ చూసుకుంటుంది. ముఖ్యంగా మీరు గమనిస్తే ఇంకా కూడా ప్రక్షాళన జరుగుతూ ఉంది అన్ని శాఖల మీద కూడా. ఈ సమయంలో ఇంకా వైసీపీ నీడ ప్రతి చోట ఉంది. అది రెక్టిఫై చేసి సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆ పాత పరిచయాలతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళుండొచ్చు. వెళ్ళినప్పటికీ అది మంచి పరిణామంగానే తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక ఆర్థిక నేరస్తుడైన జగన్మోహన్ రెడ్డి ఓ ఫ్యాక్షనిస్ట్ని కలవటానికి వెళ్ళి మరి ఏ సందేశం ఇస్తాడో ప్రజలకని చూశారు. నిన్న ఆయన వెనకేసుకు రావటం ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు. క్లియర్గా ఈ ఆర్థిక నేరస్తుల్ని ఫ్యాక్షనిస్ట్ రాజకీయ నాయకుల్ని అందరినీ పెంపొందించింది నేనే అని ఒక రకంగా ఆయన చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి నాయకుల్ని అన్ని గమనించే, అలాగే జగన్మోహన్ రెడ్డి నైజం గమనించే మరి 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం అయ్యారు. రాబోయే 5 సంవత్సరాలు కూడా నా ఉద్దేశం అయితే ఈ రాజకీయ ఏదైతే ఆర్థిక నేరస్తులు ఉన్నారో, ఏదైతే ఫ్యాక్షనిస్ట్ రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళని పలకరించడానికి జైలుకి వెళ్ళి వాళ్ళతో మమేకం వేయడానికే సరిపోతుంది సమయం తప్ప ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి
జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అదేవిధంగా మొన్నటితో ఈ 2 ప్రెస్ మీట్లతో కూడా మనకి క్లియర్గా ఇంటిమేషన్ మనం క్లియర్గా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ ఆర్థిక నేరస్తుల్ని, ఈ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల్ని తెర మీదకి తీసుకుని వచ్చారు కాబట్టి కర్మ అనుభవిస్తున్నాడు ఆయన. అతి 5 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా కర్మ అనుభవిస్తాడు. ఎందుకంటే ఆయన చేయించిన పనులే మళ్ళీ ఆయన మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏదేమన్నప్పటికీ నిన్న ఈ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైలుకి వెళ్ళటం, ప్రెస్ ముందు మాట్లాడిన మాటలకి ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఆయన పరిస్థితి ఏంటి, ఆయన బుద్ధి ఏంటి అనేది క్లియర్గా జనానికి అర్థమైందని నా భావన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.